మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు గీతా యాదవ్, స్టేట్ వైస్ ప్రెసిడెంట్. మాట్లాడుతూ కిరణ్ రాయల్ కాదు, అతను ఏ కులమైంది కూడా అతనికి కూడా తెలియదేమో. ఒకరోజు రాయల్ అంటాడు, ఒకరోజు సేట్ అంటారు, ఒకరోజు నాయుడు అంటాడు, ఎట్టంటే అట్ట పిలుస్తూ ఉంటాడు. వాళ్ళ నాన్న వచ్చి జానకి రామ్ నాయుడు అనేసి వస్తూ ఉంది. అతను వచ్చేసి పెద్దమ్మకు చెప్పులు కొనిస్తాడంట, నాకు చెప్పులు కొనిస్తాడంట. ఏమి మాట్లాడుతూ అన్నాడు, ఏమీ లేదు, ఇష్టం వచ్చినట్లు ఆడవాళ్ళ గురించి కేవలం ఒక యాదవులంతా తలుచుకుంటే ఆ అబ్బాయిని ఏమైనా చేయగలం, కానీ ఇలాగ మాట్లాడకూడదు. చాలా పొరపాటున యాదవ కులం అంటే నీకు ఏమైనా తక్కువ, రే పెద్దమ్మ అన్నావు కాబట్టి నేనే నిన్ను అంటాను రా, పెద్దమ్మ కాబట్టి నిన్ను కొట్టే హక్కు ఉందిరా, నాకు తిట్టే హక్కు ఉందిరా నాకు. రే ఎలాగ మాట్లాడతావురా? ఒక యాదవ్ కులస్థానికి పోయి నీకు చెప్పులు నాకు తీసిస్తావా? నేను వేసుకునే చెప్పులు 10,000 రా. రే నీకు కావాలన్నా, నీ ఇంట్లో వాళ్ళకు కావాలన్నా నేను చెప్పులు కొలిచ్చగల స్థాయి నాకుందిరా. రే మేమే ఒక ఊరిని దత్తత తీసుకొని ఎంతో ఖర్చు పెట్టిన వాళ్ళం రా, కోట్లు ఖర్చు పెట్టిన వాళ్ళం రా. నీవు అమ్మాయిలను మోసం చేసి అమ్మాయిల దగ్గర వసూలు చేసుకొని నీవు ఈరోజు కారు ఉంది అంటే కూడా ఆ కారు కూడా బెంగళూరు అమ్మాయి దగ్గర తీసుకున్నావురా నా కొడక. ఎందుకంటే నా కొడక అనేది ఉంది నాకు, ఎందుకంటే ఇప్పుడు పెద్దమ్మ అన్నాడు కాబట్టి నేను నా కొడక అనేది సంబోధించగలను. నీవు కారు అమ్మాయి దగ్గర నుంచి తీసుకొని, బెంగళూరు అమ్మాయి దగ్గర నుంచి తీసుకొని మళ్ళా ఆ అమ్మాయిని మోసం చేసి ఇళ్ళు అమ్మించినావు. వాళ్ళ భర్తను వదిలేయించిన పరిస్థితి నీకు. ఆ అమ్మాయి గోడు చెప్పుకొని మాకు చెప్పుకొని ఏడ్చింది. అదొకటి. లక్ష్మి ఇక్కడుండే అమ్మాయి, ఆ అమ్మాయి దగ్గర ₹1,00,00,000 పైనే తీసుకొని మోసం చేసి ఆ అమ్మాయిని రాజస్థాన్ వరకు పంపించిన వ్యక్తివి. ఆ అమ్మాయి వచ్చి మాకు చెప్పుకొని ఆ అమ్మాయి ఇంటికి ఓదార్పుగా మేము ఇంటికి వెళ్ళి కూడా ఓదార్చినాం. ఆ అమ్మాయిని తిప్పినాడు. చాలా ఎన్ని పాపాలు చేసినాడో అది మాకు తెలుసు. ఎంతమంది అమ్మాయిలు ఉసురు ఉందో మాకు తెలుసు. ఇంతమంది మోసం చేసి ఆ డబ్బులతో నువ్వు ఈరోజు నీకు చెప్పులు కొనిస్తాను అంటావా? నువ్వు కష్టపడి చెప్పులు కొనిచ్చు, ఈ పెద్దమ్మ కొనిచ్చు, ఈ పిన్నమ్మ కొనిచ్చు, ఆ పిన్నమ్మ కొనిచ్చు, ఈ పెద్దమ్మ కొనిచ్చు, వాళ్ళకు కొనిచ్చురా చెప్పులు. వద్దలేదురా. రే నువ్వు కష్టపడి ఈరోజు పోయి పని చేయరా, కూలి పని చేయరా. నువ్వు మీ నాయన బీడాలు అమ్ముకునే కాడ నుంచి వచ్చినావు. ఈరోజు నీ తమ్ముడు కూడా ఇప్పుడు కూడా బీడాలు అమ్ముతూ ఉన్నాడు. నీ పరిస్థితి ఏమో లేకుండా ఇష్టం వచ్చినట్లు వాగుతావు చూడు, అది వాగుడు కాదు. అయితే ఆ దేవుడు అనేవాడు నీకు మాత్రం శిక్ష తప్పదు. ఇంతమంది ఆ అమ్మాయిలను మోసం చేస్తున్నావు చూడు, ఆ అమ్మాయిలను మోసం చేసినప్పుడు నీకు గుర్తుకు రాలేదా? నీ ఇంట్లో ఒక ఆడబిడ్డ ఉంది అనేది నువ్వు గుర్తుకు రాలేదరా? రే నువ్వు నా పెద్దమ్మ అన్నావు కాబట్టి నిన్ను అంటాను రా అనే హక్కు నాకుంది. నీ ఇంట్లో ఒక అమ్మాయి, ఈడుకొచ్చిన అమ్మాయి ఉంది కదా, నీకు అవన్నీ గుర్తుకు రాలేదు? ఒక ఆడబిడ్డ ఉందే, ఒక ఆడబిడ్డ గురించి ఎలా మాట్లాడాలనేది తెలియలేదా? నీ స్థాయి మరిచిపోయి మాట్లాడుతూ ఉండవు. కిరణ్ రాయల్ కాదు, ఒక సేటుకు పుట్టిన వాడివి, అది గుర్తుపెట్టుకో. నేను మాట్లాడేది తప్పుగా అయితే మాట్లాడలేదు, నేను కరెక్ట్గానే మాట్లాడుతున్నాను. నీ బ్యాక్గ్రౌండ్ అంతా రోజుకు, ఈరోజు నిన్న నువ్వు మాట్లాడినావు నా గురించి, ఈరోజు 20 మంది మీ జనసేన వాళ్ళే మాకు ఫోన్ చేస్తున్నారు. ఇలాంటి వాడు కిరణ్, వాడు రాయల్ కాదు. ఒరే నీ దగ్గర ఒక సర్టిఫికెట్, నా దగ్గర సర్టిఫికెట్ ఉంది, నా దగ్గర ఏదో యాదవ్ సర్టిఫికెట్ ఉంది, మీ దగ్గర ఉందా చెప్పండి? నీ దగ్గర సర్టిఫికెట్ తీసుకోరాపోరా, ఆఫీస్ పోయి తీసుకురాపో. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు సేటు తెస్తావా, నాయుడు తెస్తావా, రాయల్ తెస్తావా, ఇంకా 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 మేము చెప్పబడదు. ఏవి తెస్తావో తెచ్చి మాకు హ్యాండ్ ఓవర్ చేయరా. నీకు దమ్ము ధైర్యం ఉంటే చేయరా. ఏ కులానికి చెందిన వాడివో తెలియని నా కొడుకువి, నువ్వు పెద్దమ్మను కాబట్టి నా కొడుక అంటాను నేను. ఏ కులానికి చెందిన నా కొడుకు కాబట్టి నేను అడిగే ధైర్యం ఉంది, దమ్ము ఉంది.
నేను 30 ఏళ్ళుగా కష్టపడి నీ జీవిత చరిత్ర అంతా మాకు తెలుసు. 30 ఏళ్ళ కష్టపడినాం పార్టీలో. మమ్మల్ని మాట్లాడేది నువ్వు పవన్ కళ్యాణ్ బ్యానర్లులా అతికిస్తావు గోడలకు, సినిమా హాల్లో టికెట్లు అమ్ముకునేవాడివి, మీ నాయన బీడాలు అమ్ముకునేవాడు, ఇప్పటికీ నీ తమ్ముడు అమ్ముకుంటా అన్నాడు, నువ్వు పైన కొండపైన టికెట్లు అమ్ముకున్నావు. నీ జీవిత చరిత్ర ఇది. ఈ ప్రెస్ క్లబ్కు ఆడవాళ్ళని విమర్శించేవాడివి ఎట్టా వస్తావు? దొండకాయ కిరణ్, నువ్వు ఇలాంటివి ఒక ఆడమనిషి గురించి చెప్పులు కొనిస్తాను అని అంటావా? నీ స్థాయి ఏది? కొనిస్తే నీ వాళ్లకు, నీ పక్కనుండే వాళ్లకు, ఆ పక్కనుండే వాళ్ళకు కొనిచ్చు. ఈరోజు ప్రెస్ క్లబ్లో కూర్చునే వాళ్ళు రేపు నీ ప్రెస్ క్లబ్ కూర్చోరు. ఎందుకంటే నీ జీవిత చరిత్ర అందరికీ తెలుసు. నీ జనసేన నాయకుడు ఆరని శ్రీనివాసులు గారే నిన్ను పక్కన పెట్టినాడు. ఛీ, యదవను తెచ్చినామెన్. నిన్ను సస్పెండ్ అయిన వ్యక్తివి ఈరోజు నువ్వు ఎక్కడ మాట్లాడకూడదు. నువ్వు సస్పెండ్ అయినావు. నువ్వు పవన్ కళ్యాణ్ గారి నుంచి లెటర్ తెచ్చుకో సస్పెండ్ లేదనని, అప్పుడు నువ్వు మాట్లాడు, మేము ఒప్పుకుంటాం. నువ్వు ఏది పడితే అది కరుణాకర్ రెడ్డి గారి గురించి, అభినయ్ రెడ్డి గారి గురించి మాట్లాడితే రోజుకొక ప్రెస్ మీట్ పెడతాం. మేము తగ్గేదే లేదు. ఇది ఇక్కడుండేది గీతా యాదవ్, ఒక యాదవురా. చెప్తాండాను, తలుచుకుంటే నన్ను ఎవరు ఆపలేరు. కరుణాకర్ రెడ్డి గారు కూడా ఆపలేరు నన్ను తలుచుకుంటే. నేను ఎంతకైనా సిద్ధం. నేను చెప్తాండాను, ఇక్కడుండే ప్రెస్ క్లబ్లో ఉండే సార్లకు కూడా తెలుసు నా గురించి, సీనియర్ సార్లకు అందరికీ తెలుసు. నువ్వు నాతో పెట్టుకోబాకు. మా కరుణాకర్ రెడ్డి గారి గురించి, అభినయ్ రెడ్డి గారు, ఈరోజు తిరుపతి ఈ పుణ్యక్షేత్రం ఇలా ఉంది అంటే కారణం కరుణాకర్ రెడ్డి గారు, అభినయ్ రెడ్డి గారు. ఏ ఒక్క రోడ్డైనా వేసిన పాపం ఉందా? నువ్వు నాయకుడు అని చెప్పుకుంటాండవే, ప్రజానాయకుడైతే ఏమి ప్రజలకు ఏం చేసినావో ఒక్కటి చెప్పు. ఒక కార్యక్రమం చెప్పురా. ఏ కార్యక్రమం చేసినావు? మా వాళ్ళని విమర్శించేటప్పుడు ఇట చూసుకో, నీవెన్ని వేళ్ళు ఉన్నాయని చూసుకో. నువ్వు విమర్శించే స్థాయి, హక్కు నీదైతే కాదు. ఒక్క ప్లాట్ఫారం గాడివి. నువ్వు ఇంతమంది ఆడవాళ్ళ మోసం చేసినావు కదా, ఆ ఆడవాళ్ళదే నీకు ఎయిడ్స్ వ్యాధి వస్తుంది. ఎయిడ్స్ వ్యాధి ఖచ్చితంగా వస్తుంది నీకు. నేను చెప్తాను, ఒక ఆడబిడ్డగా చెప్తాను, నీకు గ్యారెంటీగా వస్తుంది. నీకు తగులుతుంది కూడా మా ఉసురు. ఈసారి నువ్వు కరుణాకర్ రెడ్డి గారి గురించి, అభినయ్ రెడ్డి గారి గురించి, మా యాదవులుగా మమ్మల గురించి మాట్లాడితే రోజు వస్తాం ప్రెస్ మీట్కు, రోజు నీ గురించి మాట్లాడగలము. జగన్మోహన్ రెడ్డి గారు మాజీ సీఎం, ఏం మాట్లాడుతున్నావురా? మాజీ సీఎంను పట్టుకొని ఒకరోజు అదే రోజమ్మ రేణుగుంట ఎయిర్పోర్ట్లో రోజమ్మ కిరణ్ రాయల్ ఇట్ట మాట్లాడుతున్నాడు అంటే దానికి ఏమన్నాడు తెలిసినా? మాజీ జగన్మోహన్ రెడ్డి గారు, వాడు చిన్నవాడు, వాడితో ఎందుకు రోజమ్మ, వాడు భార్య బిడ్డలు అందరూ ఉంటారు రోజమ్మ, వాడితో ఎందుకు రోజమ్మ అని అన్నాడు మా జగన్మోహన్ రెడ్డి గారు. రే, మాకు విలువలు విశ్వసనీయతలు ఉండాయిరా. నీకు అవి లేకనే నీ పార్టీ, నీ పవన్ కళ్యాణ్ గారు, మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నిన్ను దూరం పెట్టినారు. నువ్వు మాట్లాడాల్సిందే, నువ్వు వచ్చి 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 వాగాల్సిందే ఈ ప్రెస్ మీట్లో. నీకు ఏమి అవార్డు రాదు, ప్లేటు ఇవ్వరు. ప్లేటు అమ్మా అన్నం పెట్టమ్మా అంటే కూడా నీకు ప్లేటు కూడా ఇవ్వడు పవన్ కళ్యాణ్ గారు. అది గుర్తుపెట్టుకొని ఈసారి నోరు అదుపులో పెట్టుకొని ఈ యాదవులతో పెట్టుకోవాకు. తస్మాత్ జాగ్రత్త నా కొడక. ఎందుకంటానంటే పెద్దమ్మగా అంటాను నిన్న నా కొడక అనే హక్కు ఉంది. తస్మాత్ ఎవరనుకుంటావు? యాదవుని రే చూసుకో.
నా బాధ, ఈ చెప్పులు మాకు కొనిస్తావారా? యాదవ బిడ్డకు చెప్పులు కొనిస్తావారా? నీకు కొనిస్తాం. నీ వాళ్ళు ఎవరైతే కూర్చున్నారో వాళ్ళకు కొనిస్తాం. నీ పక్కనుండే వాళ్ళకు కొనిస్తాం. నీ నీ ఇంట్లో వాళ్ళకు కూడా నీ కొనిచ్చే కెపాసిటీ నా జీవితకాలం అంతా ఉందిరా. నేనొక డాక్టర్ కూతుర్నిరా. మా నాన్న పేరు వై రంగనాయకులు, ఏడి అసిస్టెంట్ డైరెక్టర్. కనుక్కోపోయి రాజంపేటలో. నేను ఒక యాదవ బిడ్డను. నువ్వు ఎవడికి పుట్టినాడో కూడా తెలియదు, నీకు క్యాస్ట్ సర్టిఫికెట్ లేదు. ఎందుకు వాగుతావు? వాగి 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 ఆ నోరు పడిపోతుంది. లాస్ట్కు నిజంగా ఆడవాళ్ళు ఉసురైతే తగులుతుంది. ఒక అమ్మాయి, భారతి అనే అమ్మాయి, నీకు భారతి అమ్మాయి భర్త వచ్చేసి ఒకరోజు చెప్పుకొని ఏడ్చింది. ఎవరు? కిరణ్ నీ భార్య మాకు చెప్పుకొని, భారతికి చెప్పుకొని ఏడ్చింది. ఏమని? నన్ను అదో అక్క, గీత అక్క తిడతా ఉంది, రోజు తిడతా ఉంది. అట్ట అక్కకు చెప్పు అంటే నేను ఒకటే చెప్పినాను, ఆ అబ్బాయి తిట్టకపోతే, ఆ దొండకాయ తిట్టకపోతే మేమెందుకు తిడతాం? మేము తిట్టాం, వాడు తిడతాడు కాబట్టి మేము కౌంటర్ ఇస్తాము. కౌంటర్ ఇస్తానే ఉంటాం. వాడు జీవితకాలం అంతా ఈయనే, మేము జీవితకాలం అంతా కూడా ఇస్తాం. ఆ రాస్కెల్కు, స్కౌండర్కు కౌంటర్ ఖచ్చితంగా ఇస్తాం. హూ ఆర్ యూ రా? నువ్వు ఎవరు రా? నువ్వు అసలు యాదవ? మా గురించి యాదవులంటే నిన్ను ఒక్కసారి మొత్తం తిరుపతి మొత్తం కలుపుకొని నిన్నేమైనా చేయగలం. అది గుర్తుపెట్టుకో. యాదవులతో ఆడుకోవద్దు, చెప్తాను. తస్మాత్ జాగ్రత్త. దొండకాయ కిరణ్ సస్పెండ్ చేశారు. బలిజోళ్ళంటే వాడికి అన్నీ తెలుసు. వాడు బలిజ కాదు, కిరణ్ రాయల్ అని పెట్టుకున్నాడు. దానికి ఒక సర్టిఫికేట్ ఉంటుంది, ఒక మర్యాద ఉంటుంది. ఒక ఆడామిని మాట్లాడేటప్పుడు ఒక పద్ధతి నేర్చుకోవాలి. ఆ డిప్యూటీ సీఎం గారు ఒక సినిమా ఒకటి రిలీజ్ చేశారు, వకీల్ సాబ్ అని. దాన్ని చూసైనా వీడికి బుద్ధి రాలేదా? ఆయన సినిమా కోసం నటించాడో ఇంకో దానికో మాకొద్దు. ఆ సినిమా చూశాడు కదా మహిళల కోసమని. వీడు ఎక్కడ పెట్టుకున్నాడు? కొండ మీద 7 కొండలు ఆయన నమ్మి తిరుపతిలో పుట్టి పెరిగే వాళ్ళం మేము, బలిజోళ్ళం. నేను ఈరోజు ఆ బలిజ అనేది కూడా ఎందుకంటాను, ఒరే సిగ్గులే నా కొడక, నా వయసు 55, నువ్వు నేను చెప్పులే వెయ్యనురా. గీతాకైనా, నాకైనా, బుజ్జమ్మకైనా, ఇంకొకరికి మహిళలు కొనిచ్చే స్థాయి నీది కాదు. ఎందుకంటే నువ్వు ఆడోళ్ళ మీద డబ్బులు సంపాదించుకునేవాళ్ళు. ఈ మహిళలకి నువ్వేంద్రా కొనిచ్చేది? నా బొచ్చ. నేను దేవుడిని మొక్కినా, నువ్వే, నేను నేనే. అర్థమవుతుందే? నీకు 100 సార్లు చెప్పినా. మా అభినయ్ రెడ్డి డైనమిక్ హీరో, మా కరుణన్న, మా దేవుడు. కనిపించని 7 కొండలు ఆయనలో కనిపిస్తే ఆయన్ని కూడా మీరందరూ కలిసి, మీ బిఆర్ నాయుడుతో సహా కలిసి భ్రష్టత్వం పట్టిస్తాండారు. మేమంతా ఏకమైతే మహిళలు, మా ముందరంతా మీరు జుజ్జులే. నువ్వైతే అదే. అమ్మ సోదరి సుభాష్ని, నువ్వు అతని పక్కన కూర్చొని మాట్లాడు. నేనైతే ఒకటే చెప్తా, నువ్వు కొనిచ్చే స్థాయి కాదు, వేసుకునే స్థాయి ఇక్కడ నా తోటి సోదరి మనకి ఎవరికి లే. మేమే కావంటే కొనిస్తాం. నేనైతే 365 రోజులు చెప్పులేను. నువ్వు ఇంకొకసారి గీతా జోలికే కాదు, మా మహిళలు వర్గానికి కానీ వచ్చినావంటే, ఎవరే నీకోసం మేము వచ్చిన వాళ్ళం రా నీ ఇంటికాడికి. ఆ లక్ష్మి అనే ఆమెని బలాత్కారం చేసి సంపాదించుకున్నావు. మేము వస్తే నువ్వు ఇంట్లో పోయి దాక్కున్నాడు. పోలీసు వాళ్ళని 100 మందిని పెట్టినావు మాకు. ఆడు నింది గీత, నేను, మహిళలు ఒక 4 వచ్చిన మమ్మల్నే నువ్వు తట్టుకోలేకుండా పోయినావే. మళ్ళీ ప్రెస్ మీట్ డబ్బు ఇచ్చి ప్రెస్ మీట్ అంటే నీ పక్కన ఎంతమంది ఉండారు? నీ వాళ్ళే నిన్ను తిడతా ఉండారు బయట. నీకేం పని? సస్పెండ్ చేసినప్పుడు ఇంట్లో ఉండాలా, ఇంకా నువ్వు పేరు సంపాదించుకోవాలా. నువ్వు భ్రష్టత్వం పట్టింది కాకుండా జనసేనని కూడా పట్టించేసినావు, యథాపాలు చేసేసినావు. నిన్ను ఇంకా ఏం చూస్తున్నారో పవన్ కళ్యాణ్ గారు మాకైతే తెలియదు. 7 కొండలు ఆయన వస్త్రాలు అమ్మి 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 ఈరోజు ఒక మహారాజ్ అయినావు. అది ఒక బతుక? మీ నాయనేమి, నువ్వేమి, నీ వల్ల తల్లిదండ్రులను కూడా ఈదులోకి ఈడుస్తాడు. ఎందుకని? ఒక ఆడదాన్ని అనే ముందు నేనెంత నువ్వు చూసుకోవాలా. ఒక ఏళ్ళు చూపించేటప్పుడు 4 ఏళ్ళు నన్ను చూపిస్తుంది. అది గుర్తుపెట్టుకు ప్రవర్తించాలా. బలిజ అని వచ్చి బలిజ మొత్తం ఏకం చేసి నిన్ను చొప్పుతో కొట్టే స్థాయికి నువ్వు తెచ్చుకోవద్దు నాయన.
నువ్వు బంగారు అయితే కొంపలో పడుండు, బంగారు కానప్పుడు ఈదుల మీదకి రా. వచ్చినావా నేనే సత్తా, నువ్వు రా ముందుకి, మేము వస్తాం. అంతేగాని వైఎస్ఆర్ పార్టీని ఇవన్నీ అడిగే అర్హత నీకు లేదు లేదు. 100 సార్లు చెప్తాము. మమ్మల్ని చూసుకొని నువ్వు లోపల దాంకునేవాడు, ఎవరో నలుగురిని పెట్టుకొని పిల్లకాయలను పెట్టుకొని నువ్వు హోదా తెప్పించుకో ఉంటావేమో, కానీ నువ్వే మేము ఇక్కడే కాదు, మాకు మైక్ లేకపోయినా మేము వచ్చి సవాల్ చేసే కెపాసిటీ మాకుంది. నువ్వైతే దమ్ముంటేరా, ఇక్కడ అందరి ఏరియాలు కూడా అడ్రస్లతో సహా చెప్తాము. నువ్వు దమ్ముంటేరా, మహిళల జోలికి వచ్చినావా, ఇంకెవరి మాట కన్నా పోయినావంటే నిన్నేమి చేయబడలే, మా మాటలే నీకు దీవెనలు. నువ్వు మళ్ళీ ఒక మనిషిలాగా తిరుగుతా ఉండవు ఒక కారు ఎత్తుకొని. ఆ లక్ష్మీనే వచ్చి మాకు ఓదార్పులాగా వచ్చి ఏడ్చుకుంటే మేమందరం కలిసిపోయి చేస్తే మళ్ళీ ఆమెకి మళ్ళీ ఏదో వస్త్రం వేసేస్తుంది, మళ్ళీ నీ పక్క వచ్చేసింది. ఏం చెయ్యాలా? అదేదో నీ దగ్గర దాచుకోకూడదా? వాళ్ళని ఒక 10 మందిని పెట్టుకోండావు కదా, 10 మందిని నీ దగ్గర పెట్టుకో. ఎవరే కానీ నీ మాటిని ఆ తోటి మహిళలు కూడా, యాదవ్ అయినా బలిజైనా నువ్వు బలిజు పరువే తీస్తా ఉండవు. అది గుర్తు. నువ్వెన్ని కేసులు పెట్టినా ఏది లేదు, అది గుర్తుపెట్టుకో. ఉండేది యాదవ్, గీతా యాదవ్ అంటారా. నమస్కారం. ఒకటే కిరణ్ అన్న, నమస్కారం చేసి నీకు ఒక మాట అడగాలనుకుంటానన్న. ప్రెస్ మీట్లో కనీసం భూమన్ కరుణాకర్ రెడ్డి గారు వచ్చి మాట్లాడాలా, మహిళలను ఉసుకలిపి పంపిస్తున్నారు అని అడుగుతున్నారు కదా, ఆయన స్థాయికి మిమ్మల్ని వచ్చి అడగాల్సిన మాట ఏముందో ఒకసారి చెప్తే ఆయన తరపున మేమే అడుగుతామన్నా. ఒక రాజకీయంగా మీరు ఎంతన్నా మీకు ఉండొచ్చు, మీరు మహిళల్ని విమర్శించేది మాత్రం కరెక్ట్ కాదు. కానీ ఒక రాజకీయ నాయకుడు ఏం చేయాలంటే, మెయిన్ మనం తిరుపతిలో ఉన్నాం, తిరుపతికి ఏం చేస్తున్నాం, తిరుపతి ప్రజలకు ఏం చేస్తున్నాము అనేది ముఖ్యంగా మనము ఆలోచించాల్సిన విషయం అన్నది. అది వదిలేసి పద్దునూకులు మీరు కరుణాకర్ రెడ్డి అన్నని గురించి, జగన్ అన్నని గురించి, అభినయ్ రెడ్డి గారి గురించి, అభినయ్ రెడ్డి గారు ప్రభుత్వంలో లేకన్నా తిరుపతికి ఏం చేసినాడని చిన్న బిడ్డ నుంచి చనిపోయే వాళ్ళ దాకా ఎవరిని అడిగినా చెప్పగలుగుతారన్నా. మీరు తిరుపతికి ఏం చేసినారనేది ఒకసారి చెప్తే మేము తెలుసుకుంటామన్నా. ఎందుకు ఎంతసేపు చూసిన మహిళల మీద, వైఎస్ఆర్ పార్టీ మీద, వైఎస్ఆర్ పార్టీ మహిళల మీద మాట్లాడడం కరెక్ట్ కాదు. దయచేసి మీరు పద్ధతి మార్చుకోండి అన్న. ఎందుకంటే భూమన్ కుటుంబాన్ని గురించి విమర్శించడం మార్చుకోండి దయచేసి. నమస్కారం అన్న మీకు. నా నమస్కారాలు. నా పేరు తిరుపతి నగర స్టీరింగ్ కమిటీ నాయకురాలు శాంతారెడ్డి. నిన్నటి దినాన కిరణ్ రాయ్లో నాకు కూడా, నేను పిన్నీని అవుతాను, ఈ అక్కకి చెల్లెలైతే నాకు కొడుకే అవుతాడు, కానీ పిన్ని కూడా చెప్పులు తీసిస్తానంట అన్నాడు. కానీ చెప్పులు మేము వేసేటివన్నీ 3,000 4,000 రూపాయల చెప్పులు. కానీ ఆమె అడిగిన దాంతో తప్పేముంది? గీతా యాదవ్ ఈరోజు పార్టీకి 20 సంవత్సరాలుగా కష్టపడుతున్నారు. ఒక లీడరు, ఒక నాయకుడు తిరుపతిలో ఒక మంచి పేరు తెచ్చి తిరుపతి నగరం ఈరోజు ఈ స్థాయిలో ఉందంటే అది కరుణాకర్ రెడ్డి. అటువంటి లాయరు, అటువంటి నాయకుడు, లీడరు అడుగుజాడల్లో మెదులుకునే వాళ్ళం మేము. మా నాయకుడిని కానీ, అభినయ్ రెడ్డిని కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ ఏదన్నా అంటే ఆమె 20 ఏళ్ళుగా పనిచేసిన లీడర్గా ఆమె ఎలా ఊరుకుంటుంది? వాళ్ళని విమర్శించే స్థాయి అనేది కిరణ్ రాయ్లో చెప్పు. నేను కూడా నీకు పిన్నినే, ఏం పెద్దమ్మ అయితే ఆమెకు చెల్లెలు, నేను పిన్నినే. అలా మాట్లాడకూడదు కదా. మా పెద్దమ్మకి ఒక మూలబడింది, ఫెరాలజీస్ వచ్చేసింది, నీకు అదే వస్తుంది, నువ్వు మూలబడతావంటే ఉండే మహిళలంతా ఊరుకోరు పార్టీలో. ఏదో ఆమె పార్టీ పరంగా ఆమె మాట్లాడింది, నాయకులంటే తట్టుకోలేక ఎవరైనా మాట్లాడతారు. నువ్వు దేనికని మాట్లాడినావు మాకు అర్థం కాలేదే. చెప్పు కిరణ్ రాయ్లో. మా బిడ్డవే అనుకో, నువ్వు మా కొడుకువే అనుకో, నువ్వే కులమో కూడా తెలీదు. కులాల గురించి అవన్నీ మాట్లాడే హక్కు నీకు లేదు. అంత పెద్ద నాయకుల్ని, మాజీ సీఎంని, తిరుపతి నగరాన్నే ఒక రూపురేఖలతో తీర్చిదిద్దిన నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే ఒక కరుణాకర్ రెడ్డి, ఒక అభినయ్ రెడ్డి గారే. ఇప్పుడు మీరు కూడా వెళ్తూ ఉంటారు, అదే కొర్లగుంట రోడ్లు ఎలా ఉన్నాయి? ఛాలెంజ్గా తీసుకొని ఎన్నో ఏండ్లుగా స్టే తెచ్చి బతుకుతా ఉన్న వాళ్ళు కూడా ఈరోజు స్కూల్కి పోవాలన్నా, ఆఫీసులకు పోవాలన్నా, ఎక్కడ పోవాలన్నా రోడ్లు ఇరుకుగా ఉన్నాయని అభినయ్ రెడ్డి రోడ్లు వేశారు.
మన పిల్లలు కూడా ప్రయాణిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళంతా మనసులో బయట కాకపోయినా మనసులో అయినా మీ పార్టీ వాళ్ళే అనుకుంటున్నారబ్బా. చాలా మంచి పని చేశాడు అభినయ్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి. తిరుపతిని ఆయన అనేది లేకపోతే ఇవాళకి ఎప్పుడో కబ్జాలు చేసి మాకు నడవడానికి జాగా కూడా లేకుండా చేసింటారు ఇతరు పార్టీలు. అది గుర్తుపెట్టుకో, అది నీకు తెలుసు. అలాంటి పార్టీ నాయకుడిని, అలాంటి లీడర్ని ఏదన్నా అంటే మాకు బాధాకారం అవుతుంది. మేము దేనికైనా సిద్ధము, దేనికైనా సిద్ధం. అందుకని ఆమె ఎన్నో త్యాగాలు చేసింది, కిరోసిన్ పోసుకునింది, అన్నీ చేసింది. ఈరోజు యాదవులందరూ కూడా ఒకటై వస్తారు. నీకు తెలీదు, రాష్ట్ర వ్యాప్తంగా యాదవ కులానికి చెప్పులు తీసిస్తానంటే ఒప్పుకుంటారా? యాదవ కులస్తురాలు కదా, వాళ్ళే మెయిన్. వెంకటేశ్వర స్వామికి ఆరతి ఇచ్చేవాళ్ళు కూడా, వాకిలు తీసేవాళ్ళు కూడా, గుడి తలుపులు తీసేవాడు కూడా ఒక యాదవే అని మర్చిపోవద్దు. కిరణ్ రాయల్ గుర్తు పెట్టుకో. నేను పిన్నమ్మగా చెప్తాడా, నిన్న అడిగే హక్కుంది, కొట్టే హక్కుంది. అట్ట కూడా ఆమెను పెద్దమ్మని అన్నావు కాబట్టి ఈరోజు తిట్టింది, ఇంటికి వచ్చి కూడా కుడుతుంది. నువ్వన్నీ భరించుకోవాలా, ఎందుకంటే పెద్దమ్మ అన్నావు కాబట్టి. ఫెరల్ తీసుకురావాలా ఆమెకి? చెప్పండి, నువ్వేం మాట్లాడుతున్నావు? మతుందా, మత లేదా? నీ గురించి మనమ్మ నాయన ఎవరో, ఎక్కడున్నారో, ఎక్కడ పుట్టారో, ఏ కులమో అవన్నీ ఎత్తి మాట్లాడాలా? ఒక బిడ్డను కన్నందుకు ఒక తల్లిదండ్రి ఒక ఆనందపడాలా? అలా తల్లిదండ్రిని తెచ్చి ఈదులో పెట్టేది కాదు నీ గొప్పతనము. ఒక మహిళ గురించి, యాదవ కులం గురించి నువ్వు మాట్లాడుకున్నా అంటే ఇవన్నీ రావు కదా. బాగా బుద్ధి తెచ్చుకో. కిరణ్ రాయలు చెప్తానము, ఇదే హెచ్చరిస్తానము. మా లీడర్లను కానీ, మా నాయకుడిని కానీ, మా సీఎం, మా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కానీ, మా పార్టీని కానీ, మా పార్టీ నాయకురాలు గీతా యాదవ్ని కానీ అంటే మేము మహిళలందరం ఒకటయ్యి ఇంకా నెక్స్ట్ వాళ్ళ యాదవ్ కులం అంతా ప్రపంచవ్యాప్తంగా వచ్చి నీ ఇంటిని నిన్ను ముట్టడిచ్చే దాకా తెచ్చుకోవద్దని హెచ్చరిస్తున్నాం. ఫస్ట్ ఈ కిరణ్ రాయల్ ఎవరనేవాడు నాకు ఇంతవరకు తెలియదు అసలు. చాలాసార్లు ఇన్స్టాగ్రామ్లో అటు చూస్తుంటాను. కిరణ్ రాయల్ గారు యాదవుల గురించి ఎత్తే అంత దమ్ము నీకు లేదు. ఫస్ట్ మనం ఎవరికి పుట్టాము, ఏ కులంలో పుట్టాము, మన అమ్మ నాయన అడిగితే తెలుస్తుంది, జనాన్ని అడిగితే తెలియదు. ఏదంటే అది వాగాలంటే ఫస్ట్ క్యారెక్టర్ చూసుకోవాలా. ఒక్కొక్కరిని ఎవరిని ఏం మాట్లాడుతున్నాము, వాళ్ళెవరు, వాళ్ళ క్యారెక్టర్ ఏంది అని ఆలోచించి మాట్లాడాలా. నాయన నీకు అక్క, చెల్లి, అమ్మ అందరూ ఉంటారు. బీసీలు అంటే ఏందో నీకు తెలియదు, యాదవులు అంటే ఏందో తెలియదు నీకు. ఒకసారి తెలియజేయాలా అంటే డైరెక్ట్గా దమ్ము ఉంటే ప్రతి ఒక్క యాదవ్ నిద్ర లేసినారంటే నువ్వు కళ్ళు మూసుకొని ఏడో కూర్చోవాల్సి వస్తుంది. ఏడుండావు కూడా తెలియదు, ఎక్కడుండావు నీ ఆచు కూడా తెలియకుండా బతకాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోమ్మా.